రైతులకిచ్చిన హామీలేవి నిలబెట్టుకొని కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడలో నిర్వహించిన కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం సన్నాలకు ఇస్తామంటూ మోసం చేస్తున్నారని రైతన్నలు మండిపడ్డారు. రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. 7 నెలలైనా రుణమాఫీని పట్టించుకోకపోవడం లేదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్రను వీడకపోతే ఆందోళనలకు సిద్ధమని అన్నదాతలు ప్రకటించారు. పంటల వారీగా రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని మనం అంటున్నాం. రాష్ట్రంలో కౌలు రైతుల్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. పాలు, పూలు, అదే రకంగా కూరగాయలు, అదే రకంగా విత్తన రైతులు, అనేక రైతుల్ని మనం గ్యాదర్ చేస్తున్నాం. మనమంతా విడివిడిగా ఉంటే మనం మరింత నష్టపోతాం. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? అన్ని పంటలకు బోనస్ ఇస్తానన్నది. అవునా కదా? మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు? కేవలం సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తారట. సన్నోట్లు ఏం చేస్తారు? కేవలం 10% మాత్రమే వేస్తారు. 90% దొడ్డోట్లు వేస్తారు. మరి దొడ్డోట్లు వేస్తే వాళ్ళకు బోనస్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి కదా. మరి కానీ బోనస్ ఇవ్వండి అనే దాని గురించి అంటే మేము పంటల మార్పిడి కోసం మేము కేవలం సన్నోట్లకు మాత్రమే ఇస్తామని అంటున్నారు. అంటే సన్నోట్లనే వేయాలనే చిత్తశుద్ధి ఉంటే సన్న ఓట్లను ఉచితంగా పేద ప్రజలకు, అదేవిధంగా కౌలు రైతులకు, సన్న చిన్నకారు రైతులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తే ఎందుకని వేయరు? ప్రభుత్వం ఏదైతే ఈ పంటలకు సంబంధించి బోనస్ ఇస్తానని ఏదైతే ప్రకటించిందో ఆ బోనస్ ఇస్తానని చెప్తే ఎందుకని వేయరు? జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఏం చెప్పారు? రైతు బంధు తరఫున మేము 15 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? అదే గతంలో ఏదైతే ఎకరాకు 5,000 రూపాయలు ఉన్నాయో అదే వేశారు. అది అందరికి వచ్చినాయా? అందరికి రాలే. ఇప్పుడు వానకాలం స్టార్ట్ అయింది. యాసంగి డబ్బులు ఇప్పుడు దాకా రాలే.